చాలా చిన్నగా ఉన్నాయి పాదాలు అయితే చాలా బాగున్నాయి చూడడానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శక్తిపీఠాలలో ఒకటిగా పేరు పొందిన ఈ దేవాలయం గురించి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా. ఈ దేవాలయం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతివాడ అనే విలేజ్ లో ఉంది. టెంపుల్ ఎంట్రన్స్ అయిన తర్వాత మనకి లోపలికి కొంచెం వచ్చిన తర్వాత ఇక్కడ స్టాల్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కూడా తల్లి యొక్క దర్శనానికి పూజా సామాగ్రి. చూడండి ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్, టెంపుల్ లోపలికి అయితే వచ్చాము. టెంపుల్కి ఇంకా టైం ఉందన్నమాట దర్శించుకోవడానికి. మేమైతే అలాగా ఇటువైపు వచ్చాము. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. చూడడానికి చాలా ప్లెజెంట్గా, చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే పక్కనే రివర్ కూడా ఉందన్నమాట. రివర్ కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నది నది పేరు వచ్చేసి డంకిని నది అంట. ఇది పురాతనమైనటువంటి నది అనమాట. చూడండి ఫ్రెండ్స్, నాకు బాగా గుర్తు, నేను 7th క్లాస్ చదివేటప్పుడు అయితే మా నాన్నతో అయితే ఇక్కడ పెదనాన్న వాళ్ళు ఉండేవారు అనమాట. అప్పుడు ఈ టెంపుల్కి అయితే వచ్చాము. అప్పుడు ఇదంతా ఏం లేదనమాట. ఇది డెవలప్ చేసి ఒక 5 years అట్లా అవుతుందంట. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దంతేశ్వర ఆలయం లోపలికి అయితే వచ్చాము. మన బ్యాక్ సైడ్ ఉంది టెంపుల్ అనమాట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ధ్వజస్తంభానికి బ్యాక్ సైడ్ నుంచి ఫోల్డ్ చేస్తే చెయ్యిలు అనేవి కరెక్ట్గా టచ్ అయితే మనం ఏదైతే మనసులో కోరుకుంటామో ఆ కోరికలు అనేవి తీరుతాయని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. ఈ దేవాలయం పురాతన కాలం నుండి భక్తులను ఆకర్షిస్తున్న పవిత్ర స్థలంగా చెప్తారు. ప్రకృతి మధ్యలో ఉన్న ఈ దేవాలయం ఒక ఆధ్యాత్మిక శాంతినిస్తుందని ఇక్కడ నమ్మకం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికైతే వెళ్ళబోతున్నాము. ఫ్రెండ్స్, ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. హిందూ పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు పడిన చోట్ల శక్తిపీఠాలు ఏర్పడ్డాయని, అందులో ఒక భాగం అమ్మవారి పంటి ఇక్కడ పడిందని చెబుతారు. అందుకే ఈ స్థలాన్ని దంతేశ్వరి అని పిలుస్తారు. వచ్చే ప్రతి భక్తుడు ఒక ప్రత్యేకమైన శక్తిని అనుభవిస్తాడు. కొన్ని కోరికలు ఇక్కడ నిజమవుతాయని వారి యొక్క నమ్మకం. ప్రత్యేకంగా దసరా సమయంలో ఈ ఆలయంలో ఎంతో వైభవంగా ఉంటుందని భక్తులు చెప్తున్నారు. ఫొటోస్ వీడియోస్ ఎలా అయితే చేయలేదు. నేనైతే ఏదో చిన్నగా ఒక వీడియో క్లిప్ అయితే తీసాను. అది మీకు పెడతాను, చూడండి. ఫ్రెండ్స్, మేమైతే మొక్కుబడిని తీర్చుకుందామని ఈ దేవాలయానికి అయితే వచ్చాము. మా అక్క వాళ్ళ పాపకైతే మొక్కుబడి అనేది ఉందన్నమాట. దానివల్ల మేము ఈ టెంపుల్కి రావాల్సి వచ్చింది. గుడి లోపల అయితే మొక్కుకున్న తర్వాత ఇక్కడైతే మేకపోతుని బలి చేస్తారంట. ఇది ఆ బలి చేసే స్థలం చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఒక పంతులు గారు కొన్ని పూజా కార్యక్రమాలు అయితే చేసి ఆ మేకపోతుని ఇక్కడ బలి ఇవ్వబోతున్నారు. అలాగలాగా అన్నాడు. అంతటి ముందు తినలేదు. బియ్యం తిని తడికి పెట్టేశారా, పెట్టేసి ఒక స్నానం చేసి
ఫ్రెండ్స్ గుడి మొత్తం అయితే చూసాము. చూసిన తర్వాత ఈ డౌన్కి వస్తే ఇటువైపు సీతమ్మ పాదాలు అనేవి ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా భక్తులు అనేవారు వాళ్ళ యొక్క ముడుపులు అనేవి కడుతుంటారు. కట్టడం వల్ల ఎందుకంటే వాళ్ళ కోరికలు అనేవి తీరుతాయని వాళ్ళ యొక్క నమ్మకం. ఇప్పుడు చూపిస్తాను, అది కూడా మీరు చూడండి. ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా చిన్నగా ఉన్నాయి పాదాలు అయితే, చాలా బాగున్నాయి చూడడానికి. గైస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా ప్రసాదం కౌంటర్ అన్నమాట. చూపించండి, ఏమంటారు దీన్ని? ఫ్రెండ్స్ చూడండి, ఇది కిచిడి అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రసాదం తీసుకున్నాను. ఇప్పుడైతే మనం టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్తాను. చాలా బాగుంది. దేవుడి ప్రసాదం అనేది తినాలి, ఎందుకంటే దేవుడు మనకి ఎల్లవేళలా సంరక్షిస్తూ ఉంటాడు. అందుకు మనం అప్పుడప్పుడు ఇలా ఖచ్చితంగా తినాలి. ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయితే అయిందనమాట. తల్లిని చూస్తుంటే ఉగ్రరూపంతో కనిపించింది నాకైతే. చాలా అంటే చాలా మనసు అనేది ప్రశాంతంగా అనిపించింది లోపలికి వెళ్ళగానే. ఇదే ఫ్రెండ్స్ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పటి వరకు ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.